अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। आइए देखते हैं आज का ये खबरनामा। 9 महीने लॉकडाउन के बाद अब थिएटर्स ओपन हुए हैं। 9 महीने से सभी थिएटर्स बंद थे। अब ऐसे हालात में थिएटर खुले हैं, फिर कोरोना आने का कुछ अंदेशा है, इसके बावजूद थिएटर्स खोले हैं। बालानगर विमल थिएटर का एक मंजर देखिए, हमारे नुमाइंदे इब्राहिम की ये रिपोर्ट। अस्सलामुअलैकुम नाज़रीन, मैं आपका दोस्त मोहम्मद इब्राहिम। जैसा कि आप देख रहे हैं विमल थिएटर का बहुत दिनों के बाद थिएटर ओपनिंग हुआ सो है। लॉकडाउन के बाद बहुत दिनों के बाद ओपनिंग हुआ सो है। अपन चलते हैं, बात करते हैं पब्लिक से। పేరేందండి మీరు ఇప్పుడు ఏ ఏరియాకి వచ్చారండి? మళ్ళా అన్ని రోజుల తర్వాత వస్తారు మీరు? చాలా రోజులు అయితే చాలా ఈ రోజే ఫస్ట్ డే థియేటర్స్ ఓపెన్ అవుతాము. మల్టీప్లెక్స్ ఓపెన్ లాస్ట్ వీక్. ఈ వీక్ వచ్చేసి మనకి లోకల్ థియేటర్స్ కూడా ఓపెన్ అయింది. చాలా ఆఫ్టర్ ఆల్మోస్ట్ 9 months తర్వాత మనం థియేటర్స్కి వచ్చినామంటే మనం రాంపోతే కూడా అన్నాడు ఒక ప్రెస్ మీట్లో. ఏమన్నాడంటే మనం ఇంట్లో వైన్ బాటిల్ అయినా బార్కి వెళ్ళి తాగుతాము, ఇంట్లో దేవుడి గుడి ఉన్నా కూడా టెంపుల్కి ఎట్లనే వెళ్తాము. సో ఇది కూడా అంతే, మన ఇంట్లో నెట్ఫ్లిక్స్ ప్రైమ్ లాంటి ఓటీటీ ఉన్నా కూడా మనం థియేటర్కి వచ్చి సినిమాలు చూసాము. సో అదనమాట, ఖచ్చితంగా థియేటర్లో సినిమా వస్తుంది. అది ఎంజాయ్మెంట్, ఆ టైం పాస్, ఎంటర్టైన్మెంట్ అనేది మాకు జరుగుతుంది. ఇంకొకటి అంటే మీరు ఇప్పుడు వెళ్తున్నారు విమల్ థియేటర్ లోపల, దాంట్లో సోషల్ డిస్టెన్స్ ఉందా లేదా, శానిటైజర్ వాడుతున్నారా లేదా మీరు కొంచెం అంటే ఇప్పుడు థియేటర్లో ఇంకా పోలే బయట ఉన్నా కాబట్టి లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత అడిగితే చెప్పొచ్చు ఇది ఉందా లేదనేది. కానీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం ఖచ్చితంగా ఆల్టర్నేట్ సీట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ చేస్తే అప్పుడు మీరు సోషల్ డిస్టెన్స్ సీట్లు అవి బుకింగ్స్ అవుతున్నాయి కదా, అవి ఎట్లా కనిపిస్తుంది మీకు? సోషల్ డిస్టెన్స్ ఉందా లేకపోతే సోషల్ డిస్టెన్స్ లేదా? ఉంది సోషల్ డిస్టెన్సింగ్తోనే బుక్ మై షోలో ఓపెన్ చేసిన టికెట్స్ మేము అట్లా బుక్ చేసుకున్నాము. అంటే ఎవ్రీ కాన్సిక్యూటివ్ సీట్ ఓపెన్ చేసినాము. మళ్ళీ ఇంకొకటి కరోనా వైరస్ లాంటిది ఇంకొక రోగం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీ థియేటర్స్ ఓపెన్ అవ్వడం వల్ల మళ్ళీ వేరే రోగం వేరేలకు అడ్డబెట్టగలరు, అది ఇబ్బంది పడుతుంది కదా చాలామంది. థియేటర్స్ ఓపెన్ అయితే మీకు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ వైరస్ వల్ల రోగాలు అందరికి అంటుతాయి కదా, అది అంటకుండా ఎట్లా ఉండాలని అంటే ఆల్రెడీ అంటున్నారు కోవిడ్-2 స్ట్రెయిన్ మంచిగా మళ్ళీ వస్తుంది 2.0. పర్లేదు అంటే ప్రాబ్లం లేదు, ఆల్రెడీ వ్యాక్సినేషన్ వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, ఫేస్ చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఐ మీన్ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ మాస్క్లు పెట్టుకొని మనం దాన్ని ఫేస్ చేయొచ్చు అనుకుంటున్నాం. దానికి భయపడి ఇంట్లో కూర్చుంటే అయ్యేదేం లేదు. సో భయపడాల్సిన పని ఏం లేదు. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్లు పెట్టుకొని శానిటైజర్ వాడుతూ మనం ఫేస్ చేసింది. థ్యాంక్ యూ. अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ। 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।